నౌకాదళం రాడార్ స్టేషన్ తో పెను ప్రమాదం. సేవ్ నేచర్ సేవ్ రామగుండం పేరుతో తాండూరులో ర్యాలీ నిర్వహించారు. తాండూరులో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, విద్యావంతుల వేదిక, రామకృష్ణ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ దామగుండం పేరుతో ర్యాలీ నిర్వహించారు. అలాగే తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా మరియు హైదరాబాద్ ప్రాంతానికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించే ఆక్సిజన్ సిలిండర్ గా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం అడవి. ఇలాంటి అడవిని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 2900 ఎకరాల అడవి భూమిని కేంద్రం నేవీ రాడార్ స్టేషన్ నిర్మించే విధంగా అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వడం సరికాదని, ఈ ప్రాజెక్టులో భాగంగా 2900 ఎకరాల్లో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లు కొట్టివేయాల్సి వస్తుందని, ఈ అడవి నరికేస్తే తర్వాత తరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదని, కాలుష్యం చాలా అవుతుందని, అలాగే ఈ ప్రాంతమంతా ఆ సిగ్నల్ నుండి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో పక్షులు, జంతువులు, పంట పొలాలే కాకుండా మనుషులకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. కావున ఈ ప్రకృతిని కాపాడాలని ఇక్కడ నిర్మించే నేవీ రాడార్ స్టేషన్ ను వేరే ప్రాంతానికి, నిరుపయోగంగా ఉండే ప్రాంతానికి మార్చి దామగుండం అడవిని కాపాడాలని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో దాదాపు 2900 ఎకరాల్లో మరి విశాఖపట్నం తూర్పు నౌకాదళంకు చెందినటువంటి లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మరి దేశంలోనే కాదు, మరి ప్రపంచంలోనే వికారాబాద్కి ఒక ప్రత్యేకమైన, మరి అనంతగిరి ప్రాంతమే కానీ అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాలకంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడ కొన్ని వ్యాధులు నయమవుతాయి అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఒక చరిత్ర కలిగిన ప్రాంతం అది. మరి అక్కడ దాదాపుగా 12 లక్షల చెట్లని మరి అక్కడి నుంచి తీసివేయడానికి మరి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు రావడం, అక్కడ రాడార్ స్టేషన్ అని చెప్పి ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి అక్కడ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాలు మరి నీలమట్టమయ్యే పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా వికారాబాద్ జిల్లాలో 60,000 ప్రజలను నష్టపరిచే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకిస్తూ మరి కేవలం మన హైదరాబాదు, వికారాబాద్ జిల్లాలోనే కాదు, జాతీయ స్థాయిలోనే మరి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి రాడార్ స్టేషన్ అనేది మరి అభివృద్ధి చెందిన దేశాలు అట్లాంటిది, మరి చైనా, జపాన్, అమెరికా అట్లాంటి ప్రదేశాలలో కూడా రాడార్ స్టేషన్లు అనేది నిర్మించలేరు. మరి కేవలం ఏదో అరేబియా సముద్రం, మరి పసిఫిక్ సముద్రం కోసం అక్కడ ఉన్నటువంటి ఓడలు, నౌకలని పసిగట్టడానికి ఈ ప్రాంతంలో 2900 ఎకరాలలో మరి లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు సంకల్పించడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తాండూరుకు చెందిన అన్ని వర్గాల వారు, మరి కుల సంఘాలే కానీ, ప్రజా సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఇతర అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి ఈరోజు దాన్ని ఉద్దేశించి స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయొద్దు, వెంటనే విరమించుకోవాలని చెప్పేసి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంతటితో ఆగే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని కులాల వారిని, మతాల వారిని, అన్ని రాజకీయ పార్టీలని ఈ రాడార్ స్టేషన్ వల్ల జరిగే నష్టాలని వాళ్ళకి వివరించి మరి ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి రాడార్ స్టేషన్ పూర్తిగా తీసేసే విధంగా మరి మేము ఒక కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు రాడార్ స్టేషన్ విషయమై మిత్రులు రామకృష్ణ కానీ, శివ కానీ ముందుకొచ్చి చాలా రోజుల నుంచి మరి చాలా ప్రాంతాల్లో వికారాబాద్ కానీ, పరిగి కానీ అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు బంద్ చేయడము, దీనిపైన స్పందించడం జరుగుతుంది. మన తాండూరులో కూడా మనం స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కాగ్నా నది ఏదైతే ఉందో మరి అక్కడ దామగుండం అడవుల్లో పుట్టినటువంటి కాగ్నా నది కాబట్టి అక్కడ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల లోపట 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపట మనకు తాండూరుకు నీరుండదని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు మరి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే రకరకాల చర్మ వ్యాధులు రావడం, మరి ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మనం అందరూ ఆలోచించాలి, తాండూరులో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మన ఇంటి పక్కన కానీ, మన ఇంటి పైన కానీ, మన ఇంటి పక్కల కాలనీలో కానీ ఒక టవర్ ఏర్పాటు చేస్తామంటేనే వద్దు, ఈ టవర్ ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ముందుకొచ్చి ఎన్నో వ్యతిరేకించిన సందర్భాలు తాండూరులో అనేకంగా ఉన్నాయి. ఒకటి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మరి తమిళనాడులో ఈ రాడార్ స్టేషన్ అని చెప్పి ఒక నిర్మించడం జరిగింది. అక్కడ ఒక్క టవరు 371 మీటర్ల అక్కడ
మరి ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లుంటి టవర్ 1-2తోనే కాదు, 100 టవర్లు ఏర్పాటు చేస్తారు. మరి ఈరోజు తీసుకున్నట్టుంటే ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్ ఏదైందంటే 324 మీటర్లు ఈఫిల్ టవర్ ఉంటే ఇప్పుడు పెట్టే రాడర్ స్టేషన్ టవర్ మాత్రం 371 మీటర్లు ఎత్తు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి పార్టీలకు, మతాలకు, కులాలకు అత్యంగా ఈరోజు మనం దీనిపైన స్పందించి మరి దీన్ని వ్యతిరేకించి ఇక్కడ నుంచి తీసేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాడర్ స్టేషన్ పూర్తిగా మరి విరమించే విధంగా మేమంతా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా మిత్రులతో అందరితో కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల తరఫు నుంచి దామగుండం పరిరక్షణ కోసం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లా అడవులకు సంబంధించి 12% అడవులు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్న అడవి దామగుండం అడవి, 1000 ఏళ్ల కింద అడవి దామగుండం అడవి, తర్వాత 400 సంవత్సరాల కింద ప్రశస్తమైనటువంటి రామలింగేశ్వర స్వామి గుడి కూడా అడవిలో ఉంది. కాబట్టి అత్యంత జీవవైవిధ్యం గల ప్రాంతం దామగుండం అడవి. అనేక ఔషధ మొక్కలు, అనేక మొక్కలకు నిలవు దామగుండం అడవి. కాబట్టి ఆ దామగుండం అడవిలో ఏదైతే తూర్పు నావికాదళం, విశాఖపట్నం తూర్పు నావికాదళం రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభిస్తూ ఉన్నది. దాన్ని ఈ వికారాబాద్ ప్రాంత ప్రజలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే వికారాబాద్ ప్రాంతానికి ఏదైతే గాలి దొరుకుతూ ఉన్నదో స్వచ్ఛమైన గాలి, అది దామగుండం ప్రాంతం నుంచి, అనంతగిరి ప్రాంతం నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు అడవి కూడా విఘాతానికి లోనైతే అక్కడ మాకు ఇబ్బంది ఏర్పరుస్తుంది. ఈడికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గుతూ ఉన్నది, చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఆ దామగుండం ప్రాంతంలో ఏదైతే రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తుందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా 11 రాష్ట్రాలకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ 11 రాష్ట్రాలు రిజెక్ట్ చేయడం జరిగింది. 18 రాష్ట్రాలు కూడా దాని మొత్తాన్ని కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాస్తవంగా కూడా దేశం మొత్తం మీద ఈవెన్ కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్లో అంతా కూడా మైనింగ్ జరిపిన తర్వాత ఇప్పుడు ఖాళీ ఉన్న ప్రదేశంలో కూడా ఏర్పాటు చేస్తాం రాడార్ అంటే అక్కడ వద్దని చెప్పడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్. ఇక్కడ మళ్ళీ విశాఖపట్నం తూర్పు నావికాదళానికి మన స్థలం మీద దొరకడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఉన్నదే మనకి అడవి, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఉపాధి కోసం వలసపోతూ ఉన్నాం వేరే ప్రాంతాలకు, బొంబాయి కానీ ఆ ప్రాంతానికి పోతున్నాం. రేపు బతకడానికి వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దామగుండం అడవి లేకపోతే. కాబట్టి ఖచ్చితంగా దామగుండం అడవిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన వికారాబాద్ ప్రజలకు ఉన్నది, అందరికీ ఉన్నది. కాబట్టి ఎందుకంటే కేవలం ఈ హైదరాబాద్ ప్రాంతం, మనం వికారాబాదే కాదు హైదరాబాద్ ప్రాంతానికి కూడా స్వచ్ఛమైన గాలి ఇస్తున్నది దామగుండం అడవి ప్రాంతం. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రాంత ప్రజలుగా, తాండూరు ప్రజలుగా మేము సెంట్రల్ గవర్నమెంట్ని కావచ్చు, తూర్పు నావికాదళాన్ని కావచ్చు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ ఆలోచన విరమించుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు మనకి పర్యావరణ పరిరక్షణ కోసం మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.